నాకు అప్పుడు అర్థమైంది నాకు. మన వాళ్ళు అక్కడ పౌర్ణానికి జనం ఎక్కిపోతారు కదా, వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచి పెడతానని వాసు గారు అడిగితే, వాసు గారు వస్తే ఆయనకి ఆన్సర్ నేను గొప్పగా నేనేదో ఆన్సర్ ఇచ్చాను ఆయనకి. ఆయన అన్నారంట, ఒక గుడ్డివాడికి ఇంకో గుడ్డివాడు దారి చూపాలా అని అడిగారు కానీ ఏంటంటారో అని అడిగారు నన్ను. నేను ఏదో పెద్ద తెలివైంది అలాగే ఏముందండి, మనం ధ్యానం చేస్తాం, వాళ్ళు ధ్యానం చేస్తారు కదా, మళ్ళీ ధ్యానం చేసినోడు వచ్చి మళ్ళీ ఇంకో ధ్యానం చేసేవాడు చెప్పాలా అని ఉంటారు అని అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, గుడ్డోడు అంటే నేను గుడ్డిదాన్ని అంతే కదా. అంటే అంత నాలెడ్జ్ అంత జ్ఞానం ఉన్న కానీ నేను చూడలేకపోయాను కదా. ఏదో మౌనంగా కూర్చుంటారు, ఆయన దగ్గర ఏముంది అనుకున్నాక నేను గుడ్డిదాన్నే కదా. నేను మళ్ళీ అక్కడ కాంప్లీట్ ఇస్తాను అనుకుంటున్నాను, ఉందో చెప్పండి, లేదు కదా. అప్పుడు అనుకున్నాము, నాకు అప్పుడు ఆయన అన్నమాటకి అంతరార్థం నేను ఇది తీసుకోవాలి, నేను గుడ్డిదాన్ని ఏది లేదనుకుంటున్నాను. ఆయన పుస్తకాలు ఇచ్చేవారు అమ్మ, అప్పుడు తెలియదు గొప్పగా నేను చదవని పక్కకి ఇచ్చేసేదాన్ని. ఆయన నాకు మెసేజ్ నాకు ఆ బుక్ ఇచ్చారు, నేను అర్థం చేసుకోలేదు. మరి నిజంగా బుక్లో ఎంతో ఉంటుంది కదా, చదివితే మనకు అర్థం అవుతుంది కదా జ్ఞానం. అప్పుడు అంటే చూడండి, మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటాం కానీ అసలు ప్రతిక్షణం నేర్చుకోవాలి. అయిపోయింది. తర్వాత వచ్చేదాన్ని కదా, అక్కడ ఓల్డ్ క్యాప్షన్ చూసి అప్పుడు అనిపించింది, అబ్బాయి ఇంత జ్ఞానాన్ని, ఇంత గొప్ప జ్ఞానం ఉంది, ఇదంతా నాకు కళ్ళు గుడ్డి కాబట్టి ఏమీ చూడలేదు. అప్పుడు ఒక సెంటెన్స్ చదివి మన ఆచరణలో పెట్టుకున్నా మన జీవితం ధన్యమైపోద్ది కదా. ఇంత గొప్ప గురువుని నేను తక్కువగా అనుకున్నాను, క్షమించండి అమ్మా అనుకుని అప్పటి నుంచి ఏం చేస్తుందని ఏదో క్యాప్షన్ చదివి కొంత మనం మెడిటేషన్లో ఉన్నవాళ్ళు మెయిన్ ఆచరిస్తాం కాబట్టి తెలియంది తెలుసుకోవాలి కదా అని ఒక చదివి ఇది నేను ఆచరణలో పెట్టాకనే మళ్ళీ గురువుగారి దగ్గర రావాలని అలాగా ప్రతి వారం వెళ్ళేదాన్ని. అప్పుడు ఏంటంటే ప్రేమతత్వం వచ్చింది అక్కడికి వెళ్ళాక. అంటే అంతకుముందు కోపంగా చెప్పేసి అలా ఏదైనా అంటే స్పీడ్గా ఫోర్స్గా వచ్చేసింది సమాధానం. అప్పుడు వాళ్ళు తెలియతే కదా అంటున్నారు, తెలిస్తే అందరు కదా, పోలే మనం ఆ స్థితిలో ఆ ప్లేస్లో ఉంటే మనం కూడా అలాగే మాట్లాడతాం కదా అని అవతల వైపు నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాం. అంతకుముందేమో మనదే కరెక్ట్, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా అని కోపంగా చెప్పేదాన్ని సమాధానం, మీకు ఇలా తెలియట్లేదు ఏంటి ఇంకా అంటే చూడండి గుణాలు ఎలా మారుతాయో తెలుస్తుందో. ఆ గురువుల గారి దగ్గరికి వెళ్ళాక అందరూ అంటే మనం ఆ స్థితిలో ఉంటే అంటే అవతల వైపు నుంచి ఆలోచించడం మొదలు పెడితే ఎవరి మీద కోపం చేస్తూ ఉండదు కదా. మన వైపు నుంచి చూస్తే అవతల తేడాగా కనిపిస్తుంది, అవతల వైపు మనం వెళ్ళిపోయాం అనుకోండి తేడా ఉండదు కదా. అలా ఏంటంటే అందరితో ప్రేమతత్వం పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఒక క్లాస్లో ఒకరు చెప్పారు, ఇప్పుడు మనకే యూట్యూబ్లో పెడుతున్నారు కదా, మనల్ని మనం ప్రేమించుకోమండి. మనం చేసే తప్పు ఏంటంటే అసలు మనల్ని తప్ప అందరినీ మనల్ని ప్రేమించుకోమండి ముందు. చూడండి ప్రపంచంలో కూడా అంతే, లేడీస్ ఏమంటారంటే నేను ఎలా ఉన్నా పర్లేదు, నా పిల్లలు నా భర్త బాగుంటే చాలా వాళ్ళ కోసమే జీవిస్తున్నాను అంటారు కదా. అది అసలు ఎంత రాంగ్ అన్నది ఇందుకు నేను అదే చెప్తాను. అది అసలు శుద్ధ తప్పు అనుకుంటాం కానీ మనం అసలు చేయలేము కూడా. మనల్ని మనం ప్రేమించుకోలేము, పక్కనే ప్రేమించాం. నిజంగా ప్రేమించాలేము, పిల్లల్నే ప్రేమించు, భర్తనే ప్రేమించు, ఏదో పైకి మాట అంటాం అంతే. అప్పుడు అర్థమైంది మనం ప్రేమించుకుంటే అందరూ అంటే జీసస్ చెప్పింది కూడా అంతే కదా, ముందు నువ్వు ప్రేమించుకో, తర్వాత తోటి వాటిని ప్రేమించాలి అంటే. దానికి అప్పుడు నాకు ఆ కొటేషన్కి అర్థం అవ్వలేదు. ఆ క్లాస్లో చెప్పారు, ముందు మనం ప్రేమించుకోవడం వల్ల మన సెల్ఫ్ లవ్ ఉంటుంది, అప్పుడు మనలో ఉన్న అన్నీ క్లియర్ అవుతాయని చెప్పారు. సరేలే ట్రై చేద్దాం, మనం ముందు సెల్ఫ్ లవ్ ఉంటే మనలో ఉన్నదంతా అన్నీ పోతాయి కదా. సరే ఎలా చేయాలని రోజు కొద్దిగా లెగ్గానే బ్రష్ చేయగానే ఎదురుకుండా అర్థం ఉంటుంది కదా, అర్థంలో చూసుకుని రోజు నన్ను నేను అప్రిషియేట్ మనం తక్కువ చేయడానికి మనం చేసుకుంటే సరిపోతుంది. ఐ లవ్ యూ గీత, నువ్వు గ్రేట్ సోల్ హెను, అసలు నువ్వు నీ గ్రేట్ గురువు దొరికాడని నన్ను నేను 4 పొగడతలు రోజు కోరుకోవడం మొదలుపెట్టాను. అలా ఎప్పుడైతే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది కోరుకునేసరికి నాలో ఇదివరకు నాకు కొద్దిగా గైరిక కోపం ఉంది, అది తగ్గిందంటే అది అర్థమైంది. అంటే మనం చేసే తప్పు ఏంటంటే మన జన్మ మనకు నచ్చడం, మన మళ్ళీ ఏదో టైంలో ఒక్కసారి ఎంత ధ్యానం చేసినా ఏదైనా చిన్న కష్టం వచ్చి అదో బతుకు అందరం చిక్క ఉంటాను, నా బతుకు ఇలా తగలడ్డదని కొమ్ముని అనేస్తాం. ఆ మాట అనడం వల్లే మనకు సమస్యలు అన్న విషయం తెలియదు. అవునా? అద్భుతం శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు ఏదైతే ఆలోచించావో అదే నువ్వు ఎప్పుడైతే నా యదో జన్మ అనుకుంటున్నావో యదో జన్మ అది ఇంకెందుకు పనికిరాదు. నా జన్మ చాలా గ్రేట్, నేను గొప్పగా బతకడానికి వచ్చాను, అందరినీ వదిలించడానికి వచ్చినప్పుడు వదిలింతాం. నేను అలా ఏంటంటే ఎప్పుడైతే అలా అనుకోవడం వచ్చేది నాకు అవకాశాలు కూడా వచ్చింది. నేను అందరికీ ఉపయోగపడతాను అన్నాను కదా, అప్పుడు ఎవరో ఒకరు పిలిచేవారు, అంటే నా మాట ద్వారానో ఎవరో ద్వారా మారాలి కదా, క్లాసులు పిలిచేవారు. నేను ఎవరికో ఉపయోగపడను, నేను అది ఎంతే అనుకుంటే అక్కడే ఆగిపోతాను కదా. అలా ట్రై చేసినప్పుడు నాకు ఆ హెల్త్ బాగుంది, అంతా బాగుంది. ఎప్పుడైతే నేను ప్రేమించుకోవడం మొదలెట్టాను, ఇంకా అసలు ఎవరు చూసినా ఏమి వాళ్ళ మీద ఏ ఫీలింగ్స్, వాళ్ళు తిట్టినా నవ్వుతుందన్నమాట. అప్పుడు వాళ్ళు నిజంగా కోపంగా ఏమన్నా అన్నా
మనకి నవ్వుతాం, తీసుకోం కదా. వాళ్ళు అనుకుంటే ఏదో పెద్ద తిట్టినా ఒకటి తిట్టబోయిన ఒకటి వాళ్ళు తిట్టి వాళ్ళు కూడా పోతారు. ఇంకా నాకు ఇప్పుడు అదే పరిస్థితి. నన్ను ఇంకా ఎవరో ఏమి తిట్టడం కానీ ప్రేమతత్వం మనలో ఎప్పుడైతే పెంచుకుంటాం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మా ఎంత కోపంతో వచ్చినా వాళ్ళు మన దగ్గర మన ఆరాలకు వచ్చేసరికి ప్రేమగా మారిపోతారు. అదొకటి. కర్మ సిద్ధాంతం ఇంకోటి ఏంటంటే నేను అది కూడా అంటాను. ఇప్పుడు మనం గవర్నమెంట్ ప్రారంభించడంలో ఎవరైనా మాట అంటే తిరిగి, లేదంటే ఇదివరకు నేను స్పీడ్గా మాట్లాడేదాన్ని అనేదాన్ని కదా, గవర్నమెంట్ నేను ఇలా ఎందుకు చేస్తున్నాను స్పీడ్గా చెప్పేసి వాళ్ళు కోపం వెళ్ళిపోతారు కదా. నేను తర్వాత అర్థమైంది, అయ్యో నేను సత్యం చెప్పమన్నారు చెప్పారు, కానీ ఆవిడ ఫీల్ అయింది కదా, ఫీలింగ్ కూడా ఉంటే అది నా కర్మ. ఆవిడ బాధపడితే ఆ కర్మ నాకే కదా, మంచి అయినా చెడైనా అంతే కదా. నువ్వు నా మాట వల్ల నువ్వు మంచి చెప్పినా ఏడ్చావంటే కర్మ నాకు వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్లో ఉండేది. ఆవిడ బాధ పెట్టలేదు కదా, ఆ బాధను కూడా నేనే తీయాలి కదా అని మళ్ళీ వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇండే కోపంలో అన్నానమ్మ ఏమనుకోకుండాని. అంటే మనలో అన్నీ పోవాలి ఈగోలు. అప్పుడు ఏమనుకుంటుంది వాళ్ళు వెంటనే ఏం లేదు గీత ఊరికేనే బాధ నుంచి వచ్చాను ఇంకా అదని వెంటనే రియలైజ్ అయిపోతాం. అప్పుడు మనకి ఆ కర్మ పోతుంది కదా. అప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం. ప్రతిసారి ఏమన్నారు మిత్రులం అంటే ఏమీ కాదు, అందరితో ప్రేమతత్వంతో ఉంటాం, పెంచుకోకుండా ఏమి కోపాలు ద్వేషాలు. నేనేమో అలా అప్పటి నుంచి నాకు శాంతం పెరిగింది. అంటే అవతల వైపు అంటే ప్రేమగా చెప్పడం. అందుకే ఏంటంటే ఎవరైనా మనకి ఆరాధనగా అదే శక్తి పెరగడం. నువ్వు ధ్యానం చేసినా నీ మాటల ద్వారా 10 మంది ఉపయోగపడినా మంచి మాటలు మాట్లాడటం వల్ల కూడా శక్తి పెరుగుతుంది. ఇప్పుడు నేను ధ్యానం క్లాస్ విన్నాం అనుకోండి, వినటం వల్ల మనకి మంచి విషయాలు తెలుస్తాయి. అవి ఆ మంచి విషయాల ద్వారా మనం మారుతాం. నేనేం చెప్తానంటే ఒక క్లాస్ విన్నాను అనుకోండి, ఓకే నాకే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పారు ఎంత బాగుందో ట్రై చేయండి మీరు కూడా, నేను ట్రై చేస్తాను చెప్పడం. వాళ్ళు విన్నారా వినకపోవడం అన్నది వాళ్ళ ఇష్టం అంతే కదా. మనం చెప్పితే చాలు, మన నోటంటే ఆ మాట వచ్చిందంటే మనకు ప్లస్సే కదా. అలా మాట 10 సార్లు అదే చెప్పేవారు కదా, నువ్వు ధ్యాన ప్రచారం చేయడం వల్ల 90 మార్కులు అని చెప్పారు. నేను అదే నమ్ముతాను. నేను చేసుకోవాలి, నా శక్తి నాకు ఉండాలి కదా, నేను ఇక్కడ రావాలని నాకు శక్తి ఉండాలి కదా. కానీ నాకు ఈ సజ్జన సాంగత్యం అన్నది ధ్యాన ప్రచారం అంటే ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని అంటే భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ ఛాన్స్, అది యూజ్ చేసుకోవాలి. నేనేమి 3వ పని తెరిచేసి నేను క్లాసులు చెప్పాయంటే అట్లా మనం 3వ పని తెరలేని వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే మనకి ఏదైతే ఇష్టమో దాని గురించి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. నేను అలాగే అర్థం చేసుకోవాలి. నాకు ధ్యాన ప్రచారం అంటే ఇష్టం అంటే నేను వచ్చింది అందుకే, నాకు తెలిసిన సత్యం అందరికీ పంచడం కోసం అంతే కదా. వాక్ ఇచ్చాడు భగవంతుడు నాకు, వాక్ చెప్తాను అంటే నేను గ్రేటే కదా. నేను భూమి మీదకి వచ్చిన పని నేను చేసుకుంటున్నాను కదా, అలా అని బాధ్యత ఉండాలి, అది వదిలేకూడదు కదా. బంధం గురించి కూడా నేర్చుకున్నాను. పుస్తకాలు చదవలేదు, ప్రతిసారి చదవాలి. నేను చదివిదాన్ని కాదన్నాను కదా. నేను అంటే భగవంతుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు గురువుకి. నేను అసలు పుస్తకాలు చదవను అన్నాను కదా. ఓ రోజు ఏం చేస్తారంటే గుంటూరు సుబ్బారావు గారు మన ప్రతిసారి భగవద్గీతకు రాశారు కదా కొన్ని ముఖ్యమైనవి, అది మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలన్న పుస్తకాలు ఆయన నచ్చిన వాళ్ళందరికీ ఒక పుస్తకం పట్టుకుని ఇచ్చేవాడు గుంటూరు సుబ్బారావు గారు. అనుకోకుండా మేము పెరుమంట వచ్చిన కొత్తలో మా ఇంటికి ఎవరికో లాయర్కి వెళ్తామని మా ఇంటికి మా వారి కోసం ఏదో పనులు వచ్చారు. వస్తే నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను, ఎవరు వచ్చినా నేనే ఉంటాను. అది ఏదో మాట్లాడాను. అప్పుడు నాకు పరిచయం కూడా లేదు, మామూలుగా తెలిస్తేనే ఆయనతో మాట్లాడాను, చదువు నాకు లేదు. నేను అన్నా నీ పేరేంటమ్మకి అన్నట్టు, నా పేరు గీతండి భగవద్గీత చదివేవాడిని చదివేస్తాను. అదేంటమ్మకి ఏ పేరేంటి నేను చదవకున్నట్టు నాకు శ్లోకాలైనా ఓడితే అక్కర్లేదులే 10 సార్లు రాసిన కదా శ్లోకాలు నవ్వుతారు, దాన్ని అర్థం ఉంటుంది కదా, అది చదువుకో. ఈ బుక్ అంతా చూడండి, నేను చదవాలని తెలిసి భగవంతుడు ఆయన ద్వారా ఎలా చెప్పించాడంటే ఈ బుక్ చదివాక నువ్వేం నేర్చుకున్నావు నాకు చెప్పాను.